ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినటువంటి పచ్చి మోసపూరిత అబద్ధపు కథనాలు కొన్నింటిని తెలుసుకుందాం. వాటికి సంబంధించిన వాస్తవాలు కూడా తెలుసుకుందాం. ఈనాడు తాగించారు తూగించారు అంటూ పాచి వార్తను ఈనాడు మరోసారి బ్యానర్గా పెట్టింది. పాఠకుల్ని మోసం చేసే యత్నం చేస్తోంది. ఇదే వార్తను బహుశా ఈ ఏడాదిలో 20 సార్లు 30 సార్లు ఇచ్చి ఉంటుంది. మళ్ళీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఇచ్చింది. బహుశా ఎన్నికలయ్యేలోపు ఇంకొన్నిసార్లు ఇస్తుంది. కేవలం చెప్పిన అబద్ధాన్ని చెప్పి పాఠకుల్ని మోసం చేయడమే లక్ష్యంగా ఈనాడు సిబ్బంది, ఈనాడు రామోజీరావు ప్రయత్నం చేస్తున్నారంటానికి ఇది ఒక నిదర్శనం. వాస్తవం ఏంటంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కిక్కిచ్చే మద్యం అమ్ముతాను, ధరలు తగ్గిస్తాను, ప్రజల్ని తాగుబోతులుగా మార్చేస్తానంటూ ప్రకటనలు చేస్తుంటే ఈనాడు మాత్రం వాటిని కప్పిపుచ్చుతూ మద్యం కప్పిపుచ్చుతుంది. అవేవి కనిపించకుండా వార్తలు రాస్తోంది. మద్యం వినియోగం తగ్గిందని వివిధ మీడియా సంస్థలు నిన్న మొన్న కథనాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని కప్పిపుచ్చడానికి ఈనాడు ఈ ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అంటూ ఈనాడు పదే ఇలాంటి చెత్త వార్తల్ని రాసి పాఠకుల్ని విసిగిస్తోంది. చంద్రబాబు టైంలో 43,000 బెల్ట్ షాపులు పెట్టి మరీ ఇంటింటికి మద్యం సరఫరా చేసినప్పుడు ఈనాడు సిబ్బంది మత్తులో పడుకుందేమో తెలియదు. ఏపీలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చిన సంగతిని మాత్రం దాచేస్తుంటారు. 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలే అనుమతి ఇచ్చాయి. జగన్ సర్కారు వచ్చాక ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ డిస్టిలరీలన్నీ చంద్రబాబు సన్నిహితులకి చెందినవి అని అంటారు. గతంలో చంద్రబాబు ఇచ్చినట్లు ఒక్క డిస్టిలరీకి 50% ఆర్డర్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ప్రతి డిస్టిలరీకి సమానంగా ఆర్డర్లు ఇస్తోంది. మద్యం వినియోగం తగ్గించడానికి రేట్లు పెంచింది. సో ఇలా రకరకాల చర్యలు తీసుకుని మద్యం నియంత్రణకి చేస్తుంటే ఈ పత్రిక మాత్రం పచ్చి అబద్ధాలని, మోసపూరిత కథనాలని ఇచ్చి పాఠకుల్ని మోసం చేయాలని చూస్తోంది. గతంతో పోలిస్తే మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయని కూడా అంకెలు చెబుతున్నాయి. ఇక ఇది నిధి వంచన, అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీకనొక్కిన వైకాపా సర్కార్ అంటూ మరో అబద్ధపు వార్తను రాసింది. వాస్తవం ఏంటంటే, అమరావతి 29 గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా ఈనాడు బృందం సహకారంతో టీడీపీ మద్దతుదారులు కోర్టులకు వెళ్ళి పదే స్టేలు తీసుకొచ్చి అదేదో గొప్ప పని చేశామని అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడేమో ఆ పనులు చేయలేదు, ఈ పనులు చేయలేదంటూ మరి మోసపూరిత కథనాలని వండి ప్రజల్ని వంచడానికి రామోజీరావు విశ్వయత్నం చేస్తున్నారు. చంద్రబాబు టైంలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్, అసైన్మెంట్ భూముల కుంభకోణం, ఎన్ఆర్ రింగ్ రోడ్ కుంభకోణం మొదలైన వాటినంటినీ సమర్థించే దౌర్భాగ్యపు స్థితిలో ఈనాడు పడింది. మూడవ అబద్ధం, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ అంటూ లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు యాపిల్ నుంచి హెచ్చరిక వచ్చిందంటూ టీడీపీ నేతల ఫిర్యాదుతో వచ్చిన ఒక పిచ్చి వార్తను ఈనాడు ప్రచురించింది ప్రముఖంగా. వాస్తవం ఏంటంటే, ఫోన్లో వచ్చే అప్డేట్స్కి ఫోన్ ట్యాపింగ్కి తేడా తెలియకుండా అజ్ఞానంతో ఈ ఫిర్యాదు చేసినట్లుగా ఉందని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వం పైన, అధికారులపైన అడ్డగోలు ఆరోపణలు చేసి కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వం ఉంది కదా అని ఏదో ఒక అల్లరి సృష్టించడానికి తెలుగుదేశం ప్రయత్నం చేస్తుంటే రామోజీ రాధాకృష్ణులు దానికి గాలిబో చేసి యాడ్ అవుతున్నారు. చంద్రబాబు టైంలోనే పెగాసిస్ టెక్నాలజీ కొన్నది రామోజీకి తెలియదా? ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థే లేదన్నది ప్రభుత్వ వర్గాల కథనం. చంద్రబాబు టైంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆధార సహితంగా సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అంతేకాక అప్పట్లో చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వాడారన్న అభియోగం ఉంది. వాటన్నింటినీ కప్పిపుచ్చి తెలుగుదేశం ఆరోపణలు చేయడం, ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించడం, దున్నపోతీనిందంటే దూడను గట్టేనట్లుగా ఈ పత్రికలు తయారయ్యాయి. అబద్ధం 4, 988 కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లింపు అంటూ మరో మోసపూరిత కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే, గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలు పడితే ఆ బకాయిల్ని కొంతమేర జమ కట్టుకుంటే పంచాయతీ నిధులు దారి మళ్లింపు అంటూ పచ్చి అబద్ధపు రెచ్చగొట్టే వార్తలను ఈనాడు రాస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 11,000 కోట్ల నిధులు ఇస్తే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నామినేషన్ కింద 5-10 లక్షలుగా విడగొట్టి జనభూమి కమిటీ సిఫార్సుల మేరకు నిధులు పంచేసింది. అందులో సగానికి సగం 6,000 కోట్ల నిధులు అవినీతికి గురయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీకి ఈ విషయాలు అన్నీ తెలిసిన రామోజీ జర్నలిజం విలువలు ఒలిసేసి ఈ రకంగా రాస్తున్నారు. రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి తెచ్చిన 3,000 కోట్ల రూపాయలని పసుపు కుంకుమకు మళ్లించి ఎన్నికల వేళ లబ్ధి పొందాలని ఆనాడు టీడీపీ ప్రభుత్వం అత్యాశకు పోయింది. ఈ విషయాలను మాత్రం రామోజీ దాచేస్తుంటారు.
ఇక మరొకటి గాలి మారుతోందండి, నోరు విప్పుతున్న గోదావరి వాసులంటూ ఒక గాలి వార్తను రాసింది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేల్లో కానీ, జిల్లాల్లో జరుగుతున్న సర్వేల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని, అధికారంలో రాబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పత్రిక జిల్లా వారీగా గాలిబోగు చేసి జాకీలు పెట్టి లేపడానికి కూటమికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజంగానే ఒక వాస్తవం చెప్పాలంటే నిజంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో గాలి వైసీపీకి అనుకూలంగా మారుతోంది. దాన్ని కప్పిపుచ్చి పాఠకుల్ని మోసం చేయడం కోసం ఇలాంటి కథనాలను ఈనాడు ఇస్తోంది. కూటమి ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేనను చంద్రబాబు కాళ్ళ దగ్గర పడేసి అమ్మేశారు, తాకట్టు పెట్టేశారు, లేదా అమ్మేశారన్న విషయంతో ఆ సంగతి తెలిసిన జనసేన సైనికులు కానీ, ఆ పార్టీ అభిమానులు కానీ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యి కూటమికి దూరం అవుతుంటే ఈ పత్రిక ఎలాగలా జాకీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. దానివల్ల టీడీపీ గ్రాఫ్, కూటమి గ్రాఫ్ పడిపోతుండటంతో కంగారు పడి రామోజీరావు ఇలాంటి కథనాలు రాయిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి ఏడుపు కొట్టు వార్త కొన్ని రాసింది. ఆంధ్రజ్యోతి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కూడా ఓర్వలేకపోతోంది. అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ చెడగొట్టడానికి ప్రయత్నించిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు కంటిన్యూస్ ప్రోగ్రాంగా ఉన్న ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునే యత్నం చేస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీ గత 2 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇంకా ఇవ్వని వాళ్ళకి కంటిన్యూస్గా ఇస్తుంటే ఇంకా ఎన్నికల కోసం ఇస్తున్నారంటూ ఒక పచ్చి అబద్ధపు వార్త రాసి సిఎస్ మీద వాళ్ళ మీద పడి ఏడుస్తోంది ఆంధ్రజ్యోతి. అలాగే గతంలో వాలంటీర్లను అన్ని సేవలకు దూరంగా పెట్టాలని డిమాండ్ చేసి ప్రచారం చేసిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు వాలంటీర్లు రాజీనామా చేస్తుంటే అమ్మో అని గుండెలు బాదుకుని వైసీపీపై విమర్శలు చేస్తూ పిచ్చి కథనాలు ఇస్తోంది. ఇవి ఈనాడు ఆంధ్రజ్యోతి అబద్ధాలు, మనం చెప్పిన వాస్తవాలు.